ఎన్కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్. సూర్యాపేట జిల్లా పాలకవీడి మండలం జాన్పహాడ్ దర్గా గ్రామంలో హజరత్ జాన్ పాక్ సాహిద్ బాబా దర్గా ఉత్సవాల ఏర్పాట్లపై ముందస్తు అన్ని శాఖల అధికారులతో మంగళవారం జాన్పహాడ్ దర్గా గ్రామంలోని JPS ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22, 23, 24న నిర్వహించే హజరత్ జాన్ పాక్ షాహీద్ బాబా దర్గా ఉత్సవకు సంబంధించి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక ఇన్స్పెక్టర్ గారు డేట్స్ చెప్పారు. మనకి 22nd, 23rd, 24th ఇక్కడ వివిధ రూల్స్ సంబంధించి యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి వక్ఫ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్న అంశాలు వర్క్ ఇన్స్పెక్టర్ గారు చూసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి స్పష్టంగా క్లారిటీగా మీరు అందరికి చెప్పాల్సి ఉంటుంది. ఒకటి. రెండవది, వివిధ శాఖల తరఫున లాస్ట్ టైం కూడా కొన్ని బాధ్యతలు నిర్వహించి శుభ్రంగా ఏర్పాటు చేయడం. ఈసారి వాటికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలతో మీరు అందరూ ముందుకు పోవాలని కోరుతున్నాను. దీంట్లో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. తర్వాత అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీ తరఫున ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు రేట్ చేసుకోవచ్చు మీకు తెలియజేయడం. ఫస్ట్ రిగార్డింగ్ ది వర్క్ బోర్డు తరఫున అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్ గారు మీరు రూల్స్ సంబంధించి అదేవిధంగా మీ సాంప్రదాయ పరంగా చేసుకోవాల్సిన అన్ని యాక్టివిటీస్ దీంట్లో మీరు ఏదైతే వివిధ రోజువారీ ప్రోగ్రామ్ ఉన్నాయి, రుసుల షరీఫ్ కావచ్చు, శ్రద్ధల షరీఫ్ కావచ్చు, చేరద అది కావచ్చు, అది ప్రాపర్గా మీరు ఏర్పాటు చేసుకుని టీమ్ని అరేంజ్ చూసుకోవచ్చు. దాని తర్వాత తహసీల్దార్ గారు మీరు ప్రత్యేకంగా మనకి పార్కింగ్ లొకేషన్స్ అండ్ మిగతా సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లైటింగ్ అదేవిధంగా లెవెలింగ్ ఆ పార్ట్ కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. DSP గారికి అదేవిధంగా CI గారికి మనకి పోలీస్ బందోబస్తు మన బ్యాంక్ చేయడం. దీంట్లో ఒక్కసారి మండల అధికారికి నా ప్రత్యేకంగా కోరిక ఏంటంటే మీరు ఒక టైం నిర్ధారణ చేసుకొని ఒకరోజు 1 ఫుట్ మీరు పాయింట్ 1 నుంచి అంటే దర్గా లొకేషన్ నుంచి మిగతా చోట్ల ప్రత్యేకంగా 1 ఫుట్ విజిట్ చేసి వాక్ చేసి ఏర్పాట్లు సరిగా ఉండలేదా చూసుకోండి. ప్రత్యేకంగా DPO గారు, పంచాయత్ సెక్రటరీ, MPO, MPDO ఇట్లా మండల అధికారులు MPO గారు మీరు లాస్ట్ టైం కూడా ఉన్నారు నాకు తెలుసు. MPO లేనట్టు పరంగా కావచ్చు, టాయిలెట్స్ అరేంజ్మెంట్ సంబంధించి పర్మనెంట్ టాయిలెట్, టెంపరీ టాయిలెట్ వాటి మెయింటెనెన్స్ సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. డే టు డే 24/7 డ్యూటీలు ఏర్పాటు చేసి 3 రోజులు శానిటేషన్ పరంగా మల్టీపర్పస్ వర్కర్లు కావచ్చు, సపోర్టింగ్ మనకి ట్రాక్టర్ ఏర్పాటు చేయడం, లేదంటే అదర్ సపోర్టింగ్ బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, డస్ట్బిన్స్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రాపర్గా చేసుకోవడం ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడైతే టెంపరీ టాయిలెట్ సంబంధించి మీకు ఆఫర్స్ చెప్పారు. డ్రింకింగ్ వాటర్ సంబంధించి RWS వచ్చారు. RWS ఈగా వచ్చినందుకు సంతోషం. కొన్ని డిపార్ట్మెంట్ చెప్పారు, కొన్ని డిపార్ట్మెంట్కి చెప్పడం ఇంకా మిగిలింది. DMHO గారికి మన హెల్త్ క్యాంప్ సంబంధించి దయచేసి ఏర్పాటు చేసుకోవాలి. పోస్ట్ స్కూల్స్ ఎపిడమిక్ కంట్రోల్ యాక్టివిటీస్ కూడా ఎలాంటి వేరే జ్వరాలు ఇట్లాంటివి రాకుండా చూసుకోవడానికి హెల్త్ డిపార్ట్మెంట్ ఈ కోఆర్డినేషన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ చేసుకుంటున్నాం. గ్రౌండ్ మేనేజ్మెంట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటాం. బట్ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ బాగా పెద్ద ఉంటుంది. టెంపరీ కనెక్షన్స్ ఎక్కువ తీసుకుంటారు. దానికి షాప్స్ దగ్గర ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. దాని ఒక విషయంలో కొంతమంది క్లుప్తంగా మాట్లాడారు. ఆ విషయం ఏంటంటే రేట్స్ విషయంలో కొంత కంప్లైంట్స్ ఉందని నాకు కనిపిస్తూ ఉంది. మై రిక్వెస్ట్ వార్డెన్ గారు, మీరు తహసీల్దార్ గారు, లోకల్ SHO కానీ, CI గారు, 2-3 ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచెస్ కానీ ఒక అవసరం ఉన్న ఒక 2 కన్సల్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంది. ఒక టీమ్ 4-5 మెంబర్స్ చేసి 5 సమగ్ర
సమగ్రంగా ఎలా పరిష్కారం కావాలి దాని గురించి చర్చించి ఒక రిపోర్ట్ నివేదిక కన్ఫర్మ్ చేసిన అప్డేట్ ఇస్తే స్ట్రీమ్ లైన్ ఆబ్జెక్టివ్ ఇస్ క్లియర్. వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా మిగతా విషయాలు ఇక్కడ అన్ని ఏర్పాటు కావాలి. వాటి సంబంధంలో ప్రజాప్రతినిధులకి అభిప్రాయంగా రెండు సబ్సిక్వెంట్లీ లాంగ్ టర్మ్ మెమరీ ఇస్తున్నట్టు దాన్ని పరిష్కారం చేయడానికి చూస్తాం. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వెస్ట్ కొంతమంది పర్టికులర్ ఇష్యూస్ లైట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ టాయిలెట్స్ అనేవి ఉన్నాయి. అవి ఎంపీడీఓ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు స్పెసిఫికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపోజల్స్ ఎంపీడీఓ లైన్ ఎస్టిమేట్స్ ఇస్తాం. మీరు ఒకసారి పంపించి మాట్లాడాల్సి కోరుతాము. వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ వన్ టైం విల్ బి ఎన్ ఇష్యూ. వర్క్ సంబంధించి ఉన్న ఓన్లీ సెలబ్రేషన్స్ పార్ట్ వాళ్ళు చూసుకుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ సబ్సిక్వెంట్లీ మనం కోఆర్డినేట్ చేసుకుని తీసుకోవడానికి. అదేవిధంగా ఈరోజు జరిగిన డిస్కషన్ అఫ్కోర్స్ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్ సంబంధించి తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనకి 21st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విషయం ఇక్కడ మీటింగ్ పెట్టేసి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ద సేమ్ టైం మేనేజింగ్ టెంపరీ అని తెలియజేస్తాం. ఇంకా మంత్రి సాధారణంగా అన్ని విషయాలు దాదాపు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, మీకు దాదాపు కొత్త సర్పంచెస్ అందరూ ఉన్నారు కాబట్టి మీరు కొత్తగా వచ్చారు, కొత్త ఊపిరితో ఉన్నారు. మీ ఊపిరి చూసి చాలా సంతోషంగా ఉంది. మీ ఎనర్జీ ఇస్ గుడ్. కానీ సబ్సిక్వెంట్లీ వన్ లెవెల్ స్టెప్ బై స్టెప్ అన్నీ చేస్తాం. మీరు ఒక మ్యాండేట్ తీసుకొని రావడం, గ్రామ స్థాయిలో మీరు అన్ని సమస్యలు మాట్లాడుకొని మీరు ఎలక్షన్స్ గెలిచి ఇక్కడ రావడం. ఐ అండర్స్టాండ్ యువర్ ఎంతూజియాజం, బట్ విల్ టేక్ ఇట్ అప్ స్టెప్ బై స్టెప్ యాజ్ పర్ ప్రొసీజర్. ఈ పర్పస్ టుడే ఇస్ డిఫరెంట్. సబ్సిక్వెంట్లీ మిగతా ఇష్యూస్ మీ గ్రామ అభివృద్ధి సంబంధించి కావచ్చు, మండలాలకు సంబంధించి ఇంకా ఈ డీటెయిల్ అవకాశం బట్టి వేదికను బట్టి మనం రిజాల్వ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. డిపిఓ గారు కొత్త సర్పంచ్ చేసి మీరు ఇంకా హ్యాండ్ ఓవరింగ్ చేయాలి ప్రత్యేకంగా తప్పకుండా. డిపిఓ గారు యాదగిరి గారు మీ డిపార్ట్మెంట్ అధికారులు వారు కూడా పరిచయం చేస్తూ ఉన్నాం. ఓకే, రైట్, క్లోజ్.